డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. సో స్లీప్ గురించి అవగాహన వచ్చిన తర్వాత నౌ నెక్స్ట్ ఆస్పెక్ట్ బ్రీదింగ్. బ్రీదింగ్ గురించి అవగాహన పొందడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ బయోలాజికల్ సైన్సెస్ పరంగా బ్రీదింగ్ గురించి తెలుసుకుందాం. ఇది అంటే సైన్స్తో పరిచయం అంతగా లేని వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి, లేదా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన సైన్స్ మర్చిపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి చిన్న రివిజన్ లాగా. సో శ్వాసక్రియ అనేది రెస్పిరేషన్. రెండు పార్ట్లు ఉంటాయి, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్లో బయట ఉండే గాలిని లోపలికి పీల్చుకుంటాం, ఎక్స్హేలింగ్లో లోపల నుండి గాలి బయటకు వదలడం. ఇక్కడ ఇంపార్టెంట్ బాడీ పార్ట్ ఏమిటయ్యా అంటే అది లంగ్స్. చెస్ట్ ప్లేస్లో ఉండే లంగ్స్. లంగ్స్ యొక్క లోపల సర్ఫేస్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది అంటారు. ఆల్మోస్ట్ ఒక బ్యాడ్మింటన్ కోర్టు ఎంత వైశాల్యం ఉంటుందో అంత వైశాల్యం వస్తుంది అంటారు పరిస్తే. ఈ లంగ్స్ మొత్తం విడదీసి ఒక లేయర్ కింద పరిస్తే ఆల్మోస్ట్ ఆల్ బ్యాడ్మింటన్ కోర్టు ఉంటుంది కదా, అంత సైజ్ వస్తుంది అంటారు. సో ఈ లంగ్స్ లోపల ముక్కు దగ్గర నుండి ట్రాకియా వెళ్తుంది. లంగ్స్ లోపల శాఖోపశాఖలుగా చేరి చిన్న చిన్న అల్వియోలై అనే సంచుల దగ్గరికి వెళ్తాయి. ఈ అల్వియోలైలో రక్తనాళాలు, అతి సన్న రక్తనాళాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ లంగ్స్ యొక్క ఫంక్షన్ అనేది గుండె ఫంక్షన్కి అనుసంధానం అయి ఉంటుంది. గుండె నుండి డీఆక్సినేటెడ్ రక్తం, దీని చెడు రక్తం అని చెప్తూ ఉంటారు. సో దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ పాళ్ళు ఉంటుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్తో నిండిన రక్తాన్ని లంగ్స్కి గుండె సరఫరా చేస్తుంది. అక్కడ లంగ్స్ లోపలికి చేరిన పీల్చిన ఎయిర్ ఉంది కదా, గాలి, ఆ గాలి నుండి ఆక్సిజన్ ఈ రక్తనాళాల ద్వారా అల్వియోలై అనే శాఖల ద్వారా రక్తంలోకి చేరుతుంది. రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ బయటకు లంగ్స్లోకి వచ్చేస్తుంది. సరే, నిశ్వాసం చేసినప్పుడు, ఎక్సేలింగ్ చేసినప్పుడు ఆ గాలితో పాటు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇలా ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకుంటాం. ఇది బయాలజీ సైన్సెస్లో చెప్పిన విషయం. సో ఇక్కడ నుండి లంగ్స్ నుండి మళ్ళా బ్లడ్ గుండెకి చేరుతుంది. గుండె నుండి శరీరంలోని ప్రతి కణానికి చేరుతుంది, ప్రతి భాగంలో ఉండే ప్రతి కణానికి. ఆ కణం లోపల యాక్చువల్గా శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది, బయాలజీ కొంచెం డీటెయిల్గా చదివిన వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది శ్వాసక్రియ అంటారు. సరే, ప్రస్తుతం అంత డీటెయిల్గా అవసరం లేదు, ఎందుకంటే సైన్స్ క్లాస్ కాదు కాబట్టి. సో లంగ్స్ గుండె అనుసంధానం అయ్యి పని జరుగుతుంటుంది. ఈ గాలి పీల్చడం, ఆ గాలి పీల్చడం వల్ల ఆక్సిజన్ శరీరానికి సరఫరా అవ్వడం. మనం గాలి పీల్చడాన్ని వదలటాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే కేవలం గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, గాలి బయటకు వస్తున్నప్పుడు నోస్ యొక్క, ముక్కు యొక్క లోపలి తలం, లోపల లేయర్ దగ్గర ఏదైతే ఈ ఎయిర్ రాపిడి గురి చేస్తుందో అది మాత్రమే సెన్స్ అవుతుంటాం. ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే గాలి లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అవుతాం, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయని ఫీల్ అవుతాం, లంగ్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయని ఫీల్ అవుతుంటాం. ఇంకా డీప్గా శ్వాసను అబ్జర్వ్ చేయగలిగితే శరీరం లోపల ప్రతి కణానికి వాయువు చేరుతోంది, శరీరం మొత్తం శ్వాసిస్తోంది, కణాలు మొత్తం అన్ని ఆక్సిజన్ తీసుకుంటున్నాయి, వ్యాకోచిస్తున్నాయి అండ్ తగ్గుతున్నాయి. ఇది కూడా అనుభవంలోకి వస్తుంది. చిన్నగా ఇది మనకు అనుభవంలో ఉండదు నార్మల్ పొజిషన్లో. బట్ శ్వాసక్రియని, రెస్పిరేషన్ అబ్జర్వ్ చేస్తుంటే దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, ఈ శ్వాసక్రియలో ప్రధానమైన ఆర్గాన్ ఈ లంగ్స్, గాలి లోపల పీల్చుకోవటానికి, గాలిని లంగ్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గాలి బయటికి రావడానికి ప్రధానంగా పనిచేసే బాడీ పార్ట్ ఏమిటా అంటే డయాఫ్రమ్. ఈ డయాఫ్రమ్ మన చెస్ట్ ని, ఉదరాన్ని, స్టమక్ ని రెండు భాగాల కింద విడగొట్టినట్టుగా ఉంటుంది. మధ్యలో సన్న మజిల్ లేయర్ లా ఉంటుంది. ఈ డయాఫ్రమ్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది సంకోచించినప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి, ఆ వ్యాక్యూమ్ వల్ల లంగ్స్ లోపల
స్పేస్ వస్తుంది. ఆ స్పేస్‌లోకి బయట నుండి లోపలికి వస్తుంది. అలాగే నిశ్వాసం ఎక్స్‌పిరేషన్ అవుతున్నప్పుడు ఇది వ్యాకోచం చెందుతుంది. వ్యాకోచం చెందినప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది లంగ్స్ లోపల. దానివల్ల గాలి బయటకొస్తుంది. ఎందుకంటే మనకి లంగ్స్ యొక్క మూవ్‌మెంట్ కనబడుతూ ఉంటుంది బయటికి. జస్ట్ ఇలా పెరిగినట్టు, జస్ట్ ఇలా తగ్గినట్టు. కానీ యాక్చువల్‌గా ఇది డయాఫ్రామ్ మూవ్‌మెంట్ వల్ల జరుగుతుంది. ఈ డయాఫ్రామ్ మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే శ్వాసక్రియ అనేది సింపుల్‌గా గాలి పీల్చడం, వదలటం కాదు. శ్వాసక్రియ కూడా ఎలా చేస్తున్నాం? అదొక రిథమిక్ మ్యూజిక్ లాంటిది. ఒక నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీల్చి వదులుతున్నావు? గాలి పీలుస్తున్నప్పుడున్న రేట్ ఏంటి? గాలి వదిలేస్తున్నప్పుడున్న రేట్ ఏంటి? గాలి ఎంతసేపటి లోపల పీలుస్తున్నావు? గాలి ఎంతసేపటి బయటకు వదులుతున్నావు? గాలి పీల్చిన తర్వాత ఎన్ని క్షణాల గ్యాప్ తర్వాత గాలిని వదలటం మొదలెడుతున్నావు? గాలి వదిలేసిన తర్వాత ఎన్ని క్షణాల గ్యాప్ తర్వాత మళ్ళీ గాలి పీల్చడం మొదలెడుతున్నావు? నెక్స్ట్ లోపల చేరిన గాలి లంగ్స్ లోపల పూర్తిగా నిండుతోందా లేదా? ఓన్లీ లోయర్ లోబ్స్ లో నిండుతోందా? అప్పర్ లింబ్ లో నిండుతోందా? అప్పర్ లోబ్స్ లో నిండుతోందా? మొత్తం సమానంగా నిండుతోందా? రేపు ఆప్టిమం ఎంత కెపాసిటీ ఉందో అంత వాల్యూమ్ ఆఫ్ గాలి తీసుకున్నావా? తీసుకున్న వాల్యూమ్ అంతా బయటకు వదిలేవా? ఇంకోటి జాగ్రత్తగా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే 2 ముక్కులతోనూ సమానంగా గాలి లోపలికెళ్ళదు. సమానంగా బయటికి రాదు. లోపలికి ఒక ముక్కు ప్రిడామినెంట్‌గా పనిచేస్తుంటుంది. కాసేపు అయ్యేప్పటికి ఆ ముక్కు ఆగిపోయి రెండో ముక్కు యొక్క కుహరం ప్రిడామినెంట్‌గా పనిచేస్తుంటుంది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో, ఈ షిఫ్టింగ్ ఎన్ని సార్లుగా అవుతోంది. సో, ఇలాగా చాలా యాస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఏదో సింపుల్‌గా కలిపి వదిలేసాం. ఇవి మరి కలిపి వదలటం అనేది కాన్షియస్‌గా చేయొచ్చు. నాకు అవేర్‌లో ఉంటే నేను చేయొచ్చు కావాలనుకోని వాలంటరీగా. లేదా అసలు నాకు సంబంధం లేకుండా నాకు వాలంటరీనే అదే తనకు తానుగా ఆటోమేటిక్‌గా కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే క్లీనింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్పస్ ఆఫ్ బ్రీతింగ్. ఈ శ్వాస యొక్క పర్పస్ కేవలం బ్లడ్‌ని క్లీన్ చేయటం ఒకటే కాదు. ఇది స్పిరిచువల్ సైన్సెస్ ఒక అవగాహన. బయాలజీలో ఇంకా అక్కడి దాకా అవగాహన రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణం అని వాళ్ళు డిఫైన్ చేయలే. ప్రాణం అంటే ఏంటి? ప్రాణశక్తి అంటే ఏంటి? అనేది డిఫైన్ చేయలే అక్కడ. బట్ స్పిరిచువల్ సైన్సెస్ లో ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఇది డిఫైన్ చేయబడింది. నేచర్ ఈజ్ ఎ పాస్ట్ మాస్టర్ ఆఫ్ ఎకానమీ. నేచరు చాలా ఎకనామికల్ గా ఆలోచిస్తుంది. ఎకనామికల్ గా చేసేప్పుడు ఏం చేస్తుంటాం? ఎక్కువ ఖర్చు పెట్టి జరుగుతుండాలి. 2 మూడు పనులు జరిగిపోవాలి. ఎఫెక్టివ్ గా జరగాలని ట్రై చేస్తాంగా. సో అలాగా. సో ఈ గాలి పీల్చి వదలటం అనేది కేవలం లోపలికి ప్రాణవాయువుని పంపించడం, లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ని బయటకు పంపించడం ఒకటే కాదు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వెరీ వెరీ సబ్టిల్ థింగ్ కూడా లోపలికెళ్తుంది. ఇంకో సబ్టిల్ థింగ్ అనమాట. సబ్టిల్ థింగ్ అంటే ఇప్పుడు ఘన పదార్థం నువ్వు కళ్ళకి చూడగలవు. నిశ్చితమైన షేప్ ఉంటుంది. ద్రవ పదార్థం నిశ్చితమైన షేప్ ఉండదు. కానీ ద్రవ పదార్థం చూడగలవు. వాయు పదార్థానికి షేప్ అంటూ ఉండదు. కానీ కళ్ళతో చూడలేం. అంతకంటే ఇంకా అంటే ఇదొక స్థితి. ఘనం అనేది ఒక స్థితి. ద్రవం అనేది ఒక స్థితి. వాయువు అనేది ఒక స్థితి కదా! అలాగే నెక్స్ట్ స్థితి. దానికంటే తక్కువ ఉన్న స్థితి ఉంటుంది. అదే సబ్టిల్ అనే పదం వాడుతుంటాం మనం. సో అంతకంటే తక్కువ స్థితి ఉన్నది ఉన్న పదార్థం అనమాట. దాన్ని ప్రాణ అంటాం. లేదా ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే ప్రాణశక్తిని కూడా రిఫర్ చేస్తుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణశక్తి కింద అవుతుంది. ఈ ప్రాణం ఉంది అది కూడా తీసుకోవడం జరుగుతుంది. నేచర్ క్వైట్లీ మేక్స్ మ్యాన్ టేక్ ఇన్ విత్ ఎవ్రీ బ్రీత్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది ప్రాణ. సో ఆ ప్రాణం కూడా తీసుకుంటుంది. ఈ లోపల తీసుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ అంటామే అది దేని గురించి అంటే నీ భౌతిక శరీరం ఫంక్షన్ చేయడానికి ఫ్యూయల్ గా పనిచేసేది ఆ ప్రాసెస్ లో. ప్రాణ అనేది నీ మాలిక్యులర్ బాడీ పనిచేయడానికి ఉపయోగపడింది. సో క్లీనింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ బ్రీదింగ్. నేచర్ ఈజ్ a past master of economy. Nature quietly make man take in every breath the very essence of life. శ్వాసక్రియని గమనించి రోజుకో 2 నిమిషాలు 3 నిమిషాలు
వెచ్చించి మీ శ్వాసక్రియను గమనిస్తూ ఉండండి. ఇందాక నేను చెప్పినవన్నీ జస్ట్ గమనిస్తూ ఉండండి. దేన్ని కావాలని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. ఆఫ్‌కోర్స్ గమనించడం మొదలెట్టంగానే నీకు తెలియకుండా నువ్వు పీల్చే గాలి కంటే ఎక్కువ పీలుస్తావు. వదిలే గాలి కంటే ఎక్కువ వదులుతావు. ఎందుకంటే అవేర్‌నెస్‌లో కూడా రాంగానే ఆటోమేటిక్‌గా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కాసేపు జస్ట్ ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు 2, 3 మినిట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రిడామినెంట్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఉందా? రైట్ నాస్ట్రిల్ ఉందా? ఎలా పీలుస్తున్నావు? లోపలికి గాలి ఎలా మూవ్ అవుతోంది? లోపలికి చేరిన గాలి నీ చేతుల యొక్క పొజిషన్, నీ బాడీ యొక్క కూర్చున్న పొజిషన్ బట్టి ఎంత ఎక్స్‌పాండ్ అవుతోంది లంగ్స్? లోపలికి ఎక్కువ అవుతోందా? లోవర్ లోపలికి అవుతుందా? మొత్తం అవుతోందా? సో, ఇదంతా జస్ట్ అబ్జర్వ్ చేయండి. రేపు మళ్ళీ ఫర్దర్ చూద్దాం.